హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఫన్ బై నిక్షిత్రాస్ ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం నా వాయిస్ జలుబు చేయడం వల్ల మారిపోయింది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మేము ఈరోజు టైగర్, లయన్ అండ్ సఫారీకి వచ్చాము. ఇది ఎక్కడుందంటే షిమోగాలో ఉంది. షిమోగా అనేది మన కర్ణాటకలో శివమొగ్గ అనేవారు అప్పుడు. ఇప్పుడు షిమోగా అని అంటున్నారు, శివమొగ్గ కూడా అంటున్నారు. అక్కడ ఉందండి ఇది జూ. ఇందులో ఏంటంటే ఫేమస్ టైగర్, లయన్, సఫారీ అనేది ఫేమస్ అండి ఇక్కడ. అందుకోసం వచ్చాము ఎంజాయ్ చేయడానికి. మా నిక్షిత్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఎంట్రీ ఫీ పే చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము. సో క్లియర్ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము విశాఖపట్నంలో ఉండేవారిని. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చాము. ఒక 1 వీక్ అవుతుంది వచ్చి. అంటే మా హస్బెండ్ హాలిడేస్ ఇంకొక 10 days తీసుకున్నారు. అందులో లాస్ట్ డే కదా, ఇంకా అయిపోయే హాలిడేస్ అని బయటకు వచ్చాము. ఇలా మా నిక్షిత్ చూసారా, వెనకనే ఉంటాడంట. వెనక నిండా వ్యూ చూస్తున్నాడు. మొక్కలు అన్నీ ముందుకు రాను అంటున్నారు. మంకీస్ ఉన్నాయి, మంకీస్తో ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మన వైజాగ్ జూ అనేది చాలా అంటే దీంతో కంపేర్ చేస్తే చిన్నది, కాకపోతే చాలా యానిమల్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ చాలా తక్కువ పీకాక్, మంకీస్ ఇవే ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ పీకాక్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడే ఇలాగ విచ్చిందండి. ఏంటంటారు దీన్ని, నెమలి విచ్చుకుంది, పురి విప్పింది. ఎస్, పురి విప్పిందండి. ఇది ఇలా విప్పడానికి కూడా చాలా అదృష్టం ఉండాలంటారంట. మనం వెళ్ళి చూసేటప్పుడు అలా విప్పడం చాలా ఆనందంగా ఉంది. ఆ కలర్ కూడా చాలా బాగా అనిపించిందండి. అంటే రియల్గా చూసేటప్పుడు. ఈ యాక్చువల్లీ గ్లాస్ బ్రేక్ అయిపోయింది అక్కడ. సో దానివల్ల సైడ్ నుండి వచ్చి తీస్తుంటే ముందున్న వ్యక్తులు కూడా అందులోని కనిపించడం వల్ల కొంచెం క్లారిటీ తక్కువ అయింది. కాకపోతే చాలా బాగుంది. ఆ గ్లాస్ బ్రేక్ అవ్వడం వల్ల మొత్తం ఇదయింది. ఇట్స్ ఓకే, బాగానే కనిపిస్తుంది సైడ్ నుండి. సో మా నిక్షిత్ కూడా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నాడు ఏంటది, పాపం ఇంకా తెలియదు కదా తనకి. చూస్తున్నాడు అలా దా దా అంటాడు ఏది చూసినా. ఇప్పుడు మేము టైగర్ జోన్లోకి వెళ్తున్నాము. పాపం మా నిక్షిత్ అప్పటి వరకు వెయిట్ చేసి పడుకుని పోయాడు. సో ఇప్పుడు టైగర్ చూడండి, టైగర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ బయట ఉండాలి కానీ దీన్ని లోపల పెట్టారు. ఇది నాకు తెలిసి కొంచెం దీనికి కోపం ఎక్కువేమో, ఎలా వచ్చేస్తుందేమో మీదకి, అందుకోసం తను లోపల పెట్టారనిపిస్తుంది నాకైతే. వాటర్లోని స్విమ్ చేయడానికి దిగింది. ఇంకొక టైగర్ ఉంది, అది చూసారా, మీకు కనిపిస్తుందా? ఎల్లోయిష్గా చెట్ల మధ్యలో ఉంది. అది మరి కనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మేము లయన్ జోన్లోకి వెళ్తున్నాము. ఏంటంటే ఇట్లా బ్లాక్ వైజ్ లాగా పెట్టారు. బ్లాక్గా ఒక్కొక్క మనిషి ఉంటారు. గేట్ ఓపెన్ చేస్తే ఇలా ఎంటర్ చేస్తారు. ఇక్కడ లయన్ కనిపిస్తుందండి పక్కన. నాకు లయన్ని నేను వీడియో తీస్తుంటే పక్కన మా అన్నయ్య పక్కనే ఉంది చూడు, కిందనే ఉంది చూడండి. చూసినప్పుడు షాక్ నేను, ఇది ఇక్కడే ఉంది అంటే అంత దగ్గర నుండి చూడడం. ఆ ఓపెన్లో అది ఉంది, మనం బందీగా లోపలుండి వీడియో తీస్తున్నాను. నేను చాలా భయంగా అనిపించింది, కాకపోతే బాగుంది. అంటే కొత్తగా ఉంది నాకు. నేను అలా చూడడం కొత్త కదా, అవి ఓపెన్గా ఉండి మనం బందీగా ఉండి. ఇప్పుడు నేను అంటే అదే లయన్ని కొంచెం బ్యాక్ సైడ్ నుండి, అంటే మేము ఫ్రంట్కి వెళ్ళిపోయింది మా వ్యాన్, ఇంకొక వ్యాన్ వచ్చింది. అక్కడి నుండి తీస్తే క్లియర్గా కనిపిస్తుంది లైన్. ఆ లైన్ పక్కన ఉంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బాహుబలి బుల్స్ ఉంటాయి కదా, రానా ఫైట్ చేస్తాడు, బాహుబలిలో ఉంటుంది, దాని దగ్గరికి వచ్చాము. దాన్ని బుల్ అంటారో ఏమో నాకు తెలీదు. అది చాలా ఉన్నాయి, కాకపోతే అన్నీ బ్రౌనిష్గా ఉన్నాయి. అదిగోండి అదే మెయిన్, సేమ్ బాహుబలిలో ఉన్నది. ఇంతేనండి ఈరోజు మేము వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ to my channel. Thank you.